మనం చూస్తున్నది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 4 మాడ్యూల్ 1 ఎలక్ట్రానిక్ ప్రాక్టీస్. ఇందులో మొదటి ప్రశ్న, విచ్ రెసిస్టర్ ఈజ్ యూజ్ టు మెజర్ లైట్ ఇంటెన్సిటీ? లైట్ యొక్క ఇంటెన్సిటీని లేదా కాంతి నిరోధకతని కొలవడానికి ఏ రెసిస్టర్ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ విడిఆర్, బి ఎన్టీసీ, సి పీటీసీ, డి ఎల్డిఆర్. సో ఆప్షన్ డి ఎల్డిఆర్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్ ద్వారా లైట్ ఇంటెన్సిటీని మెజర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కోడ్ ఇండికేట్స్ సిలికాన్ సెమీకండక్టర్ డయోడ్? సిలికాన్ సెమీకండక్టర్ డయోడ్. సో ఈ సిలికాన్ సెమీకండక్టర్ డయోడ్ని ఇండికేట్ చేసేటువంటి కోడ్ ఏది? ఆప్షన్ ఏ OA79, బి BY126, సి IN4007, డి 2N3055. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి BY126 అనేటువంటి కోడ్ సిలికాన్ సెమీకండక్టర్ డయోడ్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇన్పుట్ రిపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్? ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క రిపుల్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఆప్షన్ ఏ Fin ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ బి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. సి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. డి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఇంటి √2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో రిపుల్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ ఏంటి అన్నట్లయితే ఇన్పుట్ రిపుల్ ఫ్రీక్వెన్సీ ఫుల్ వేవ్ యొక్క ఇన్పుట్ రిపుల్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నట్లయితే ఆప్షన్ సి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ఏ యాక్టివ్ కాంపోనెంట్? యాక్టివ్ కాంపోనెంట్ ఏది ఇందులో? ఆప్షన్ ఏ ఇండక్టర్, బి రెసిస్టర్, సి కెపాసిటర్, డి ట్రాన్సిస్టర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ఇస్ ద యాక్టివ్ కాంపోనెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లెటర్ ఇండికేట్స్ ద కాంపౌండ్ మెటీరియల్ కాడ్మియం సల్ఫేట్? కాంపౌండ్ మెటీరియల్ కాడ్మియం సల్ఫేట్ని ఇండికేట్ చేసేటువంటి లెటర్ ఏది? ఆప్షన్ ఏ బి, బి సి, ఆర్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సింబల్? ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క సింబల్ లేదా యొక్క లాజిక్ గేట్ యొక్క పేరు ఏమిటి? ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సో ఇంతవరకే ఉన్నట్లయితే మనం దీన్ని అండ్ గేట్ అంటాము. అయితే ఇక్కడ బబుల్స్ అనేది ఇక్కడ రావడం వలన, సో ఇక్కడ బబుల్ అనేది రావడం వలన దీన్ని నాండ్ గేట్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కింద చూసినట్లయితే ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2 ఇన్పుట్ ఆర్ గేట్, బి 2 ఇన్పుట్ అండ్ గేట్, సి 2 ఇన్పుట్ నార్ గేట్, డి 2 ఇన్పుట్ నాండ్ గేట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2 ఇన్పుట్ నాండ్ గేట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ ప్యాసివ్ కాంపోనెంట్? ప్యాసివ్ కాంపోనెంట్ ఏది ఇందులో? ఆప్షన్ ఏ డయాక్, బి డయోడ్, సి ట్రాన్సిస్టర్, డి కెపాసిటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కెపాసిటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డివైస్ సింబల్? ఇక్కడ ఇవ్వబడినటువంటి పరికరం యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే, ఇక్కడ 2 డయోడ్స్ యాంటీ ప్యారలల్లో ఉంటే దీనిని డయాక్ అంటాము. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆప్షన్ సి డయాక్. సో రెండు డయోడ్స్ అనేటివి యాంటీ ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము? ఆప్షన్ సి డయాక్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్? హెక్సాడెసిమల్ నంబర్ సిస్టంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? హెక్సాడెసిమల్ అనగా 16. సో ఇందులో మనకు ఎన్ని క్యారెక్టర్స్ 6 ఉంటాయి? ఆప్షన్ ఏ 6, బి 12, డి 16. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 16. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అన్నట్లయితే 0 నుంచి 15 వరకు ఉంటాయి. ఏ సిస్టంలోన ఈ యొక్క హెక్సా డెసిమల్ నంబర్ సిస్టంలో ఎంత ఉంటాయి? 0 నుంచి 16 వరకు. 0 కూడా కౌంటే కనుక 16 ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ జనరేట్స్ ఏసీ సిగ్నల్ వితౌట్ ఇన్పుట్? ఇన్పుట్ లేకోకున్నట్టుగా ఏసీ సిగ్నల్ జనరేట్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏది? ఆప్షన్ ఏ ఫిల్టర్ సర్క్యూట్, బి రెక్టిఫైర్ సర్క్యూట్, సి యాంప్లిఫైర్ సర్క్యూట్, డి ఆసిలేటర్ సర్క్యూట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇన్పుట్ లేకున్నా అవుట్పుట్ ఏసీ సిగ్నల్స్ ఇవ్వగలిగింది ఆప్షన్ డి ఆసిలేటర్ సర్క్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్
మెజర్డ్ ఆర్ టెస్టెడ్ క్వాంటిటీస్. మనం మెజర్ చేసినటువంటి లేదా టెస్ట్ చేసినటువంటి క్వాంటిటీస్ని లైక్ ఫ్రీక్వెన్సీ అలాంటి వాటిని విజువల్ రిప్రజెంటేషన్ అనగా దృశ్య ప్రాతినిధ్య లేదా దృశ్య విధానంలో చూపించగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ వోల్టేజ్ స్టెబిలైజర్, బి ఫంక్షన్ జనరేటర్, సి cathode ray oscilloscope, డి రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి cathode ray oscilloscope. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాంప్లిఫైర్? ఇక్కడ ఇవ్వబడినటువంటి యాంప్లిఫైర్ యొక్క నేమ్ ఏమిటి? ఆప్షన్ ఏ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్, బి క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్, సి కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్, డి క్లాస్ ఏబి పుష్ పుల్ యాంప్లిఫైర్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ ఇక్కడ ఇవ్వబడినటువంటి యాంప్లిఫైర్ యొక్క పేరు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇన్ యాన్ ఆసిలేటర్ సర్క్యూట్? ఆసిలేటర్ సర్క్యూట్లోన రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏది? ఆప్షన్ ఏ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2π LC, బి FR is equal to 1/√2π LC, C FR is equal to 1/2π root LC, D FR is equal to 1/LC √2π. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, సో ఆసిలేటర్ సర్క్యూట్స్లోన రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేటువంటి ఫార్ములా ఏది అన్నట్లయితే 1/2π √LC. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం వోల్టేజ్ రిక్వైర్డ్ ఇన్ ద బేస్ ఎమిటర్ జంక్షన్ టు కండక్ట్ ఏ సిలికాన్ ట్రాన్సిస్టర్? సిలికాన్ ట్రాన్సిస్టర్ అనేది బేస్ ఎమిటర్ జంక్షన్ దగ్గర ఆ యొక్క వోల్టేజ్ని కండక్ట్ చేయడం కోసం ఎంత మినిమం వోల్టేజ్ అనేది కండక్షన్ మోడ్లో వెళ్ళడానికి ఎంత మినిమం వోల్టేజ్ అనేది రిక్వైర్ అవుతుంది? ఆప్షన్ ఏ 0.2 volts to 0.3 volts, బి 0.4 volts to 0.5 volts, సి 0.6 volts to 0.7 volts, డి 0.8 volts to 0.9 volts. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 0.6 to 0.7 volts అనేది సిలికాన్ ట్రాన్సిస్టర్కి మినిమం వోల్టేజ్, దేనికంటే బేస్ ఎమిటర్ జంక్షన్లోనే కండక్షన్లోనికి వెళ్ళడానికి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ రెసిస్టర్ విత్ 4 కలర్ బ్యాండ్స్ రెడ్, వైలెట్, ఆరెంజ్ అండ్ గోల్డ్ రెస్పెక్టివ్లీ? ఇందులో మనకు రెడ్, వైలెట్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్స్ అండ్ 4 కలర్ బ్యాండ్స్ కలిగిన రెసిస్టర్ యొక్క మినిమం మ్యాక్సిమం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద కలర్ బ్యాండ్స్ ప్రకారం. సో ఆ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు, సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 25,650 ohms to 28,350 ohms. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్యారియర్ వోల్టేజ్ ఈజ్ మోర్ ఇన్ సిలికాన్ మెటీరియల్? సిలికాన్ మెటీరియల్లో ఉన్న బ్యారియర్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ లోయర్ అటామిక్ నంబర్, తక్కువ అణుసంఖ్య, బి రెసిస్టెన్స్ ఈజ్ వెరీ లో, రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉండడం వలన, సి డోపింగ్ పర్సంటేజ్ ఈజ్ మోర్, డోపింగ్ ఇంప్యూరిటీస్ అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం వలన, డి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2 ఓన్లీ, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి 2 మాత్రమే ఉండడం వలన అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లోయర్ అటామిక్ నంబర్, తక్కువ అటామిక్ నంబర్ అనేది ఉండడం అనేది బ్యారియర్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉండడం గల కారణం సిలికాన్ మెటీరియల్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వైడ్ ఎండ్ బ్యారియర్ ఇన్ రివర్స్ బయాస్డ్ డయోడ్? రివర్స్డ్ బయాస్డ్ డయోడ్లో ఉన్నప్పుడు ఆ యొక్క బ్యారియర్ అనేది వైడ్ అవ్వడానికి గల వైడ్ ఎండ్ అవ్వడానికి రీజన్ ఏంటి అన్నట్లయితే ఆప్షన్ ఏ మైనారిటీ క్యారియర్స్ ఇన్ 2 మెటీరియల్స్ ఆర్ న్యూట్రలైజ్డ్. మైనారిటీ క్యారియర్స్ 2 పదార్థాల్లో ఉన్నటువంటి మైనారిటీ క్యారియర్లు అనేటివి న్యూట్రలైజ్ అవ్వడం వలన, బి ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ మెటీరియల్ ఈజ్ డ్రిఫ్టెడ్ టు పాజిటివ్ టర్మినల్. ఎన్ పదార్థంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు సానుకూలంగా టర్మినల్గా మారడం వలన, సి హోల్స్ ఇన్ పీ మెటీరియల్ అట్రాక్టెడ్ టు నెగటివ్ టర్మినల్. సో పీ టైప్ ఆఫ్ మెటీరియల్లో ఉన్నటువంటి హోల్స్ అనేటివి
నెగటివ్ టెర్మినల్ వైపు అట్రాక్ట్ అవ్వడం వలన, డి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సప్లై టెర్మినల్స్. సప్లై టెర్మినల్స్ వైపు ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేటివి అట్రాక్ట్ అవ్వడం వలన అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో ఎలక్ట్రాన్స్ తర్వాత హోల్స్ అనేటివి సప్లై టెర్మినల్స్ వైపు ఆకర్షించబడినప్పుడే మనకు బ్యారియర్ అనేది వైడ్ అవుతుంది రివర్స్ బయాస్డ్ కండిషన్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్లో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత? ఆప్షన్ ఏ నో అవుట్పుట్, బి రేటెడ్ అవుట్పుట్, సి హాఫ్ ద రేటెడ్ అవుట్పుట్, డి డబుల్ ద రేటెడ్ అవుట్పుట్. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్లో రేటెడ్ అవుట్పుట్ ఎంత అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్, ఇక్కడ మనకు ఎటువంటి కనెక్షన్స్ అనేటివి లేవు. సో ఎటువంటి కనెక్షన్స్ అనేటివి లేకపోతే అవుట్పుట్ ఎంత? 0. సో ఏ నో అవుట్పుట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రెక్టిఫైర్ సర్క్యూట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రిమూవింగ్ వోల్టేజ్ స్పైక్స్ ఇన్ ద రెక్టిఫైర్ సర్క్యూట్? రెక్టిఫైర్ సర్క్యూట్లోన లేదా ఈ యొక్క ఫిల్టర్ సర్క్యూట్లో వోల్టేజ్ స్పైక్స్ని రిమూవ్ చేయగలిగినటువంటి రెక్టిఫైర్ సర్క్యూట్ ఏది? రెక్టిఫైర్ సర్క్యూట్లో వచ్చేటువంటి వోల్టేజ్ స్పైక్స్ని రిమూవ్ చేయగలిగినటువంటి ఫిల్టర్ సర్క్యూట్ ఏది? ఆప్షన్ ఏ ఎల్సీ ఫిల్టర్, బి ఆర్సీ ఫిల్టర్, సి కెపాసిటర్ ఇన్పుట్ ఫిల్టర్, డి సిరీస్ ఇండక్టర్ ఫిల్టర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఎల్సీ ఫిల్టర్. ఎల్సీ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది? ఎల్సీ ఫిల్టర్ అనేది వోల్టేజ్ స్పైక్స్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ ద అవుట్పుట్ స్టేజ్ ఇన్ డ్రైవ్స్? ఈ యొక్క పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో అవుట్పుట్ స్టేజ్ దగ్గర డ్రైవ్స్లో యూజ్ చేసేటువంటి అడ్వాన్స్డ్ వర్షన్ ఏది? ఆప్షన్ ఏ ఫెట్, బి యూజేటీ, సి ఎస్సిఆర్, డి ఐజీబీటీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐజీబీటీ, ఇంటిగ్రేటెడ్ బైపోలార్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ దట్ డెసిమల్ నంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ? ఆప్షన్ ఏ డివైడెడ్ డెసిమల్ బై 4, బి మల్టిప్లయింగ్ డెసిమల్ బై 2, సి డివైడింగ్ డెసిమల్ బై 2, డి మల్టిప్లయింగ్ డెసిమల్ 2. సో ఇందులోన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డివైడింగ్ డెసిమల్ బై 2. సో ఇందులో మనకు తెలియాల్సినది ఏంటి అన్నట్లయితే, సో బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నుంచి మనకు దేంట్లో నుంచి అయినా డెసిమల్ నంబర్లో కన్వర్ట్ చేయాలంటే మనము మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఒకవేళ డెసిమల్ నంబర్ సిస్టంలో నుండి బైనరీలోనికి కానీ, ఆక్టల్లోనికి కానీ, హెక్సాడెసిమల్లోనికి కానీ కన్వర్ట్ చేయాలంటే, ఇప్పుడు బైనరీలు కన్వర్ట్ చేయాలంటే ఇది మనం డివైడెడ్ బై చేయాలి. బైనరీ అంటే 2, ఆక్టల్ అంటే 8, హెక్సాడెసిమల్ అంటే 16. సో ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే బైనరీ. సో కరెక్ట్ ఆన్సర్ అయింది, డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలంటే మనము డెసిమల్ నంబర్ని డివైడెడ్ బై 2 చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ బైనరీ కోడెడ్ డెసిమల్ సిస్టమ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్స్? బీసీడీ సిస్టమ్ని డిజిటల్ సర్క్యూట్స్లో ఎందుకు యూజ్ చేస్తారు? దాని యొక్క ఉపయోగించడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ స్టోరింగ్ ద డేటా ఇన్పుట్స్ని స్టోర్ చేయడం కోసము, బి కంట్రోల్ ద బైనరీ సిస్టమ్ కంట్రోల్ చేయడం కోసమా, సి ఇంటర్ఫేస్ టు బైనరీ సిస్టమ్ యొక్క ఇంటర్ఫేస్ కొరక, డి సెగ్రిగేటింగ్ ద ఇన్పుట్ పారామీటర్లను విభజించడం కోసమా అన్నట్లయితే బీసీడీ సిస్టమ్ యూస్ చేయడం గల కారణము ఆప్షన్ ఏ స్టోరింగ్ ద డేటా ఇన్పుట్స్ని స్టోరింగ్ చేయడం కోసము. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లాజిక్ గేట్ రెఫర్స్ ద ట్రూత్ టేబుల్? ఇక్కడ ఇవ్వబడినటువంటి ట్రూత్ టేబుల్ ఏ లాజిక్ గేట్ను చూపిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్ గేట్, బి నాట్ గేట్, సి అండ్ గేట్, డి నార్ గేట్. సో ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే
ఇక్కడ రెండు ఇన్పుట్లు ఉన్నాయి, ఏ అండ్ బి. సో రెండు ఇన్పుట్లు ఉన్నప్పుడు ఇది 2 ఇన్పుట్ డివైస్. సో 2 ఇన్పుట్ లాజిక్ గేట్. ఇందులో నా అవుట్పుట్ ఏంటంటే 0 × 0 0, 1 × 0 0, 0 × 1 0. సో ఈ 3 కండిషన్లు అంటే ఒకటి హై వాల్యూ ఒకటి లో వాల్యూ ఉంటే అవుట్పుట్ ఎంత? 0. రెండు హై ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది, అంటే హై. సో రెండు ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు హై వస్తే మల్టిప్లికేషన్ అని. ఈ మల్టిప్లికేషన్ చేయగలిగినది ఏది అన్నట్లయితే ఆప్షన్ సి అండ్ గేట్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ట్రూత్ టేబుల్ అనేది అండ్ గేట్కి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్రీక్వెన్సీ కెన్ బి మెజర్డ్ బై సిఆర్ఓ? సిఆర్ఓ ద్వారా విచ్ క్వాంటిటీ అనేది కెన్ బి మెజర్డ్ బై సిఆర్ఓ? ఏ పరిమాణాన్ని సిఆర్ఓతో లెక్కిస్తాం? ఆప్షన్ ఏ ఫ్రీక్వెన్సీ, సి ఇండక్టెన్స్, బి ఇండక్టెన్స్, సి రెసిస్టెన్స్, డి పవర్ ఫ్యాక్టర్. ఇందులో మనకు ఆప్షన్ ఏ ఫ్రీక్వెన్సీ అనే దానిని సిఆర్ఓ ద్వారా మెజర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్సిఆర్? ఎస్సిఆర్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏది? ఆప్షన్ ఏ యాంప్లిఫైయర్, బి ఆసిలేటర్, సి మల్టీ వైబ్రేటర్స్, డి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్స్. సో దీని యొక్క ప్రధాన ప్రయోజనం ఏది అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఎస్సిఆర్ని స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ R1 వేరియబుల్ రెసిస్టర్? సో ఇక్కడ ఇవ్వబడినటువంటి దీనిలో మనకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క R1 ఈ రెసిస్టర్ యొక్క ఫంక్షన్ ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ కంట్రోల్స్ ద కరెంట్ ఇన్ R2, R2లో ఉన్న కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. బి ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఓవర్లోడ్ టు ట్రయాక్. సో ఆ యొక్క ట్రయాక్ని ఓవర్లోడ్ కాకోకున్నట్టుగా కాపాడుతుంది. సి ప్రొటెక్ట్స్ ద ఆర్ఎఫ్ఐ ఫిల్టర్ ఫ్రమ్ ఓవర్లోడింగ్, ఆర్ఎఫ్ఐ ఫిల్టర్ని ఓవర్లోడింగ్ కాకుండా కాపాడుతుంది. డి ప్రొటెక్ట్స్ ద పల్స్ రేట్ ఫర్ ట్రిగ్గరింగ్ ద ట్రయాక్. సో ట్రయాక్ యొక్క పల్స్ రేట్ని ట్రిగ్గరింగ్ యొక్క పల్స్ రేట్ని అంటే ట్రిగ్గరింగ్ పల్స్ రేట్ని ట్రయాక్ యొక్క ట్రిగ్గరింగ్ పల్స్ రేట్ని కంట్రోల్ చేయడం కోసం అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో R1 ఏం చేస్తుందంటే పల్స్ రేట్ ఆఫ్ ట్రిగ్గరింగ్ని ట్రయాక్ యొక్క పల్స్ రేట్ ఆఫ్ ట్రిగ్గరింగ్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కనెక్టింగ్ L1 త్రూ C1 టు ద ట్రాన్సిస్టర్ బేస్? సో మనకి ఇక్కడ L1ని C1 ద్వారా కనెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి బేస్కు అన్నట్లయితే ఆప్షన్ ఏ ప్రొవైడ్స్ డీసీ ఓన్లీ, డీసీ మాత్రమే సరఫరా చేయడానికి కోసము. బి ప్రొవైడ్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసము. సి ప్రొవైడ్స్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అందించడం కోసము. డి ప్రొవైడ్స్ ట్రాన్సిస్టర్ బయాసింగ్ వోల్టేజ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో ఇక్కడ మనకు ఈ యొక్క డయాగ్రామ్లోన L1 అనేది బేస్కి కనెక్ట్ చేయడానికి కెపాసిటర్ ద్వారా, సో ఇక్కడ ఉన్నటువంటి L1ను ఇలా ఈ కెపాసిటర్ ద్వారా ఈ బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేయడానికి గల కారణం ఏది అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రొవైడ్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయడం కోసము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ ఏ మెటీరియల్ యాజ్ కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్? ఏ క్రైటీరియాని లేదా ప్రమాణాన్ని బట్టి మనము ఈ మెటీరియల్ కండక్టరా, సెమీ కండక్టరా, ఇన్సులేటరా అని నిర్ణయించవచ్చు? ఆప్షన్ ఏ అటామిక్ బాండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అటామిక్ అంటే పరమాణు బంధ నిర్మాణం. బి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్, అణువులో ఎలక్ట్రాన్ల యొక్క వాల్యూ, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ యొక్క వాల్యూని బట్టి. సి అటామిక్ వెయిట్ ఆఫ్ ద ఆటమ్ ఆఫ్ మెటీరియల్, సో అణువు యొక్క పరమాణు భారాన్ని బట్టి. డి అటామిక్ నంబర్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ద మెటీరియల్, పరమాణు సంఖ్య లేదా పరమాణువుని బట్టి లెక్కిస్తామా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బట్టి ఆటంలో ఉన్న ఆ యొక్క చివరి అణువులను బట్టి మనము ఈ యొక్క కండక్టరా, సెమీ కండక్టరా, ఇన్సులేటర్ అనేది లెక్కిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డోపింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్ టు మేక్ పీ టైప్ సెమీ కండక్టర్? ఏ రకమైన డోపింగ్ మెటీరియల్ ద్వారా మనము
పీ టైప్ సెమీకండక్టర్ని తయారు చేస్తాం? ఆప్షన్ ఏ బోరాన్, బి ఆర్సెనిక్, సి యాంటీమనీ, డి ఫాస్ఫరస్. ఇందులో మనకు ఆప్షన్ ఏ బోరాన్ ద్వారా పీ టైప్ సెమీకండక్టర్ని తయారు చేస్తాం. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ బయాక్సింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఏ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఫర్ యాంప్లిఫికేషన్? ఏ టైప్ ఆఫ్ బయాసింగ్ అనేది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లను యాంప్లిఫికేషన్లో యూస్ చేస్తారు? ఆప్షన్ ఏ బేస్ గ్రౌండ్, ఎమిటర్ అండ్ కలెక్టర్ పాజిటివ్ టర్మినల్. బి బేస్ నెగటివ్, ఎమిటర్ పాజిటివ్, కలెక్టర్ నెగటివ్. సి బేస్ పాజిటివ్, ఎమిటర్ నెగటివ్, కలెక్టర్ పాజిటివ్. డి బేస్ పాజిటివ్, ఎమిటర్ నెగటివ్, కలెక్టర్ నెగటివ్. ఇందులో మనకు ఆప్షన్ సి బేస్ అనేది పాజిటివ్ టర్మినల్కి, ఎమిటర్ అనేది నెగటివ్ టర్మినల్కి, కలెక్టర్ అనేది పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసినప్పుడు, అంటే బేస్ని యొక్క కలెక్టర్ని పాజిటివ్కి, ఎమిటర్ని నెగటివ్ చేసినప్పుడే మనకు ఈ యొక్క ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో యాంప్లిఫికేషన్ కోసం యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ ద ట్రాన్సిస్టర్ సర్క్యూట్? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ యొక్క ఏ రకమైనటువంటి ఫంక్షన్ అనేది ఇందులో చేయబడుతుంది? ఆప్షన్ ఏ స్విచ్చింగ్, బి ఆసిలేషన్, సి మాడ్యులేషన్, డి యాంప్లిఫికేషన్. ఇందులో జరిగేటువంటి ఆ యొక్క ఆపరేషన్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ స్విచ్చింగ్. సో ఈ సర్క్యూట్లో జరిగేటువంటి ఆపరేషన్ ఏంటి? స్విచ్చింగ్ ఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వై నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్? యాంప్లిఫైర్ సర్క్యూట్లోన నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంచడానికి గల కారణం లేదా అవసరత ఏమిటి? ఆప్షన్ ఏ టు రెడ్యూస్ డిస్టార్షన్, వక్రీకరణను తగ్గించడానికి. బి టు ఇంక్రీజ్ ద యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ని పెంచడం కోసము. సి టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్, అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ని ఇంక్రీజ్ చేయడం కోసము. డి టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ కరెంట్ గెయిన్, అవుట్పుట్ కరెంట్ గెయిన్ని పెంచడం కోసమా అన్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు రెడ్యూస్ ద డిస్టార్షన్ జరగకుండా ఉంచడం కోసమే యాంప్లిఫైర్లో ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డయాక్ ఇన్ పవర్ కంట్రోల్ సర్క్యూట్స్? పవర్ కంట్రోల్ సర్క్యూట్స్లో డయాక్ యొక్క పర్పస్ లేదా ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ యాజ్ రెక్టిఫైయర్ ఫర్ ట్రిగరింగ్, సి అండ్ ఆసిలేటర్, డి ఫర్ యాంప్లిఫికేషన్. ఇందులో మనము డయాగ్ను ఉంచడానికి గల కారణం ఏంటంటే ఆప్షన్ బి ఫర్ ట్రిగ్గరింగ్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కంట్రోల్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫ్యాన్ రెగ్యులేటర్ కంట్రోల్ సర్క్యూట్స్? ఎలక్ట్రానిక్ ఫ్యాన్ రెగ్యులేటర్ కంట్రోల్ సర్క్యూట్స్లో యూజ్ చేసేటువంటి కంట్రోల్ డివైస్ ఏది? ఆప్షన్ ఏ ఫిట్, బి యూజేటి, సి డయాక్, డి ట్రయాక్. సో ఇందులో మనకు ఎలక్ట్రాన్ ఫ్యాన్ రెగ్యులేటర్లో యూజ్ చేసేటువంటి కంట్రోల్ డివైస్ ఏది అన్నట్లయితే ఆప్షన్ డి ట్రయాక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్వాడ్రంట్ ఆపరేషన్ ఆఫ్ ఎస్సిఆర్ డెలివర్స్ హెవీ కరెంట్ ఇన్ రివర్స్ బయాసింగ్? ఏ క్వాడ్రంట్ ఆపరేషన్లోన మనకు ఎస్సిఆర్ అనేది రివర్స్ బయాసింగ్లో భారీ విద్యుత్ని అందిస్తుంది? ఆప్షన్ ఏ ఫస్ట్ క్వాడ్రంట్, బి థర్డ్ క్వాడ్రంట్, సి ఫోర్త్ క్వాడ్రంట్, డి సెకండ్ క్వాడ్రంట్. సో మనకు కనిపిస్తున్న ఆ యొక్క ఎస్సిఆర్ యొక్క రివర్స్ బయాసింగ్ ఆపరేషన్ అనేది ఆప్షన్ బి థర్డ్ క్వాడ్రంట్లో జరుగుతుంది. అక్కడే మనకు రివర్స్ బయాసింగ్లోన ఆ యొక్క వన్స్ బ్రేక్ అయినప్పుడు ఎస్సిఆర్ అనేది మనకు భారీ విద్యుత్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లాజిక్ గేట్ రెఫర్స్ ద ట్రూత్ టేబుల్? సో ఇక్కడ ఏ ట్రూత్ టేబుల్ అనేది ఏ లాజిక్ గేట్ని రెఫర్ చేస్తుంది? సో ఆప్షన్ ఏ అండ్, బి నాట్, సి నార్, డి నాండ్. ఇందులో మనకు చూస్తే ఇందులో మనకు రెండు ఇన్పుట్లు అనేటివి 0 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుంది, మిగతా టైంలోన అన్నిట్లో 0 వస్తుంది. సో ఈ యొక్క కండిషన్ని ఏమంటారు అన్నట్లయితే ఆప్షన్ సి నార్.
నార్ గేట్. ఏ గేట్ ఇది? నార్ గేట్. ఇందులో రెండు ఇన్పుట్లు ఎప్పుడైతే 0 ఉంటాయో అప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టైమ్ బేస్ కంట్రోల్ స్విచ్ ఆర్ నాబ్ ఇన్ ద సిఆర్ఓ? సిఆర్ఓలో ఉన్నటువంటి టైమ్ బేస్ కంట్రోల్ స్విచ్ లేదా నాబ్ అనేది యూజ్ చేయడానికి గల కారణం ఏది? ఆప్షన్ ఏ సెలెక్ట్ స్వీప్ స్పీడ్. స్వీప్ స్పీడ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసము. బి సెలెక్ట్ ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్. ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్ని ఎంచుకొనడం కోసము. సి సెలెక్ట్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసము. డి సెలెక్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద బీమ్. బీమ్ యొక్క ఇంటెన్సిటీ సెలెక్ట్ చేసుకోవడం కోసము అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో స్వీప్ స్పీడ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం యూస్ చేసేటువంటి బటన్ ఏది అన్నట్లయితే టైమ్ బేస్ కంట్రోల్ స్విచ్ లేదా నాబ్. నెక్స్ట్ క్వశ్చన్. వై ఏ స్నబ్బర్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రయాక్ మోటార్ కంట్రోల్ స్విచ్? మోటార్ కంట్రోల్ స్విచ్లో, ట్రయాక్ మోటార్ కంట్రోల్ స్విచ్లో స్నబ్బర్ సర్క్యూట్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ ఏ టు అవాయిడ్ ఫాల్స్ ట్రిగ్గరింగ్. ఫాల్స్ ట్రిగ్గరింగ్ని అవాయిడ్ చేయడం కోసము. బి టు ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ట్రయాక్. ట్రయాక్ యొక్క జీవితకాలాన్ని పెంచడం కోసము. సి టు ఇంక్రీజ్ ద మోటార్ టార్క్. మోటార్ టార్క్ని పెంచడం కోసము. డి టు మెయింటైన్ ద మోటార్ స్పీడ్ కాన్స్టెంట్. మోటార్ స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసం అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ టు అవాయిడ్ ఫాల్స్ ట్రిగ్గరింగ్. తప్పుడు ట్రిగ్గరాన్ని నివారించడం కోసము ట్రయాక్ మోటార్ కంట్రోల్ సర్క్యూట్లో స్నబ్బర్ సర్క్యూట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ డీసీ ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇఫ్ ద ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ ఇస్ 24 volts? సో 24 volts ఉన్నా కూడా ఆ యొక్క 24 volts ఇచ్చినప్పుడు ఆ యొక్క హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్లోన వచ్చేటువంటి అవుట్పుట్ డీసీ వోల్టేజ్ ఎంత? ఆప్షన్ ఏ 24 volts, బి 12 volts, సి 9.6 volts, డి 10.8 volts. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 10.8 volts. నెక్స్ట్ క్వశ్చన్. వై మోస్ట్ ఆఫ్ సెమీకండక్టర్ డివైసెస్ ఆర్ మేడ్ బై సిలికాన్ కంపేర్డ్ టు జెర్మేనియం? జెర్మేనియంతో పోల్చినప్పుడు సిలికాన్తోనే ఎక్కువ సెమీకండక్టర్ డివైసెస్ అనేటివి తయారు చేస్తారు. ఎందుకు? ఆప్షన్ ఏ హై బ్యారియర్ వోల్టేజ్. బ్యారియర్ వోల్టేజ్ అనేది ఎక్కువ. బి హై రెసిస్టెన్స్ రేంజ్ అనేది ఎక్కువ. సి హై థర్మల్ కండక్టివిటీ, అధిక ఉష్ణవాహకత్వము. డి హై కరెంట్ క్యారింగ్ కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంచడం వలన అన్నట్టు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హై బ్యారియర్ వోల్టేజ్. సో బ్యారియర్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉండడం వలననే సిలికాన్ని ఎక్కువ యూస్ చేస్తాం సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి జెర్మేనియంతో పోల్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఇఫ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్? ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్లో ఉన్నటువంటి సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత? ఆప్షన్ ఏ 0 voltage, బి ఫుల్ రేటెడ్ అవుట్పుట్, సి హాఫ్ ఆఫ్ ద రేటెడ్ అవుట్పుట్, డి 1/4 ఆఫ్ రేటెడ్ అవుట్పుట్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 0 voltage. అంటే సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు అక్కడ కనెక్ట్ చేసిన ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్లోనికి సప్లై వెళ్ళదనక అవుట్పుట్ ఎంత? 0. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆసిలేటర్ ప్రొవైడ్స్ హై అక్యురేట్ స్టేబుల్ ఫ్రీక్వెన్సీ? ఇక్కడ కింద ఇవ్వబడినటువంటి ఆసిలేటర్స్లో ఏ ఆసిలేటర్ అనేది హై అక్యురేట్ స్టేబుల్ ఫ్రీక్వెన్సీని ప్రొవైడ్ చేస్తుంది? ఖచ్చితమైన స్థిరమైన ఫ్రీక్వెన్సీని అందిస్తుంది. ఆప్షన్ ఏ హార్ట్లీ ఆసిలేటర్, బి కాల్పిట్స్ ఆసిలేటర్, సి క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్, డి ఆర్సి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హార్ట్లీ ఆసిలేటర్ అనేది హై అక్యురేట్ స్టేబుల్ ఫ్రీక్వెన్సీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ బేస్ మెటీరియల్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్? సో ట్రాన్సిస్టర్లోన ఆ యొక్క బేస్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ లేదా క్యారెక్టరిస్టిక్ ఏది? బేస్ మెటీరియల్ ఆ యొక్క ట్రాన్సిస్టర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఆఫ్ బేస్ మెటీరియల్ క్యారెక్టరిస్టిక్ ఏది? ఆప్షన్ ఏ లైట్లీ డోప్డ్ అండ్ వెరీ థిన్, తక్కువగా డోపింగ్ చేయబడి ఉంటుంది, తర్వాత థిన్గా ఉంటుంది. బి హెవీలీ డోప్డ్ అండ్ వెరీ థిన్, ఎక్కువగా డోప్ చేసింటారు లేదా మరియు చాలా పలచాగా ఉంటుంది, సన్నగా ఉంటుంది లేదా థిన్గా ఉంటుంది. సి లైట్లీ డోప్డ్ అండ్ వెరీ లార్జ్, తక్కువగా డోప్ చేసినా చాలా పెద్దగా ఉంటుంది. డి హెవీలీ డోప్డ్ అండ్ వెరీ లార్జర్, ఎక్కువ మొత్తంలో డోపింగ్ చేయబడి ఉంటుంది, తర్వాత ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఇందులో ఏది అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లైట్లీ డోప్డ్ అండ్ వెరీ థిన్. సో ఆ యొక్క ట్రాన్సిస్టర్లో ఉన్న బేస్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ క్యారెక్టరిస్టిక్ ఏది అన్నట్లయితే దాన్ని లైట్గా డోప్ చేసింటారు, చాలా థిన్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాంప్లిఫైర్? ఇక్కడ ఇవ్వబడినటువంటి యాంప్లిఫైర్ యొక్క టైప్ ఏది? ఏ రకం? ఆప్షన్ ఏ పుష్ పుల్ యాంప్లిఫైర్, బి కామన్ బేస్ యాంప్లిఫైర్, సి ఎమిటర్ ఫాలోవర్ యాంప్లిఫైర్, డి కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎమిటర్ని మనము గ్రౌండ్ చేస్తున్నాం కనుక కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రెసిస్టర్ డిటర్మైన్స్ ద వోల్టేజ్ గెయిన్ ఇన్ ఏ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్? కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్లోన ఏ రెసిస్టర్ అనేది ఈ యొక్క కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్లోన ఏ రెసిస్టర్ అనేది వోల్టేజ్ గెయిన్ని మనకు డిటర్మైన్ చేస్తుంది, నిర్ణయిస్తుంది? ఆప్షన్ ఏ R1, బి R2, సి RL, డి RE. ఇందులోన మనకు ఆప్షన్ సి RL లోడ్ రెసిస్టెన్స్ లేదా RL రెసిస్టర్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే వోల్టేజ్ గెయిన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మల్టీ వైబ్రేటర్ ప్రొడ్యూసెస్ ఏ రెస్పెక్టివ్ పల్స్ వేవ్ ఫ్రమ్ అవుట్పుట్? సో ఏ మల్టీ వైబ్రేటర్ అనేది అవుట్పుట్ నుండి రిపిటేటివ్ అంటే పునరావృత పల్స్ వేవ్ని ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, బి బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, సి వన్ షాట్ మల్టీ వైబ్రేటర్, డి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అనేది మనకు రిపిటేటివ్ పల్స్ వేవ్ ఫామ్ని అవుట్పుట్గా ఇస్తుంది. నెక్స్ట్, వై ఏ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్? ఆసిలేటర్లోనే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది యూజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ ఏ టు క్యాన్సిల్ నాయిస్ డిస్టార్షన్, శబ్ద వక్రీకరణను రద్దు చేయడం కోసము, బి టు ఫేజ్ షిఫ్ట్ ద సిగ్నల్ బై 60 degrees. ఫేజ్ షిఫ్ట్ అంటే 60 degrees తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క ఫేస్ అనేది షిఫ్ట్ చేయడం కోసం, అంటే తిరిగి అక్కడ పునరావృతం చేయడం కోసమా? సి టు ఫేజ్ షిఫ్ట్ ద సిగ్నల్ బై 180 degrees. 180 degrees తర్వాత సేమ్ సిగ్నల్ని ఫేస్ షిఫ్ట్ చేయడం కోసమా? డి టు క్యాన్సిల్ సెకండ్ హార్మోనిక్ డిస్టార్షన్, రెండవ హానికర వక్రీకరణ రద్దు చేయడం కోసమా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి టు ఫేజ్ షిఫ్ట్ ద సిగ్నల్ బై 180 degrees. ఇక్కడ ఈ యొక్క ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఆసిలేటర్ సర్క్యూట్లో అంటే టు ఫేజ్ షిఫ్ట్ సిగ్నల్ బై 180 degrees. 180 degrees తర్వాత ఫేజ్ షిఫ్ట్ అనేది చేయడం కోసము మనం ఇందులో ఈ యొక్క ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్? ఫెట్ యొక్క లేదా ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ యొక్క మెయిన్ అప్లికేషన్ ఏది? ఆప్షన్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్, బి కరెంట్ కంట్రోల్ డివైస్, సి పాజిటివ్ ఫీడ్బ్యాక్ డివైస్, డి లో ఇన్పుట్ ఇంపెడెన్స్ డివైస్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్గా ఫెట్ని ఉపయోగిస్తాము, అంటే ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యూని జంక్షన్ ట్రాన్సిస్టర్? యూజేటీ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి? ఆప్షన్ ఏ రిలాక్సేషన్ ఆసిలేటర్, బి బ్రాడ్కాస్ట్ ట్రాన్స్మిటర్,
సి లౌడ్ స్పీకర్ యాంప్లిఫైయర్, డి మైక్రోఫోన్ ఇన్పుట్ డివైస్. ఇందులో మనము ఆప్షన్ ఏ రిలాక్సేషన్ ఆసిలేటర్గా యూనిజంక్షన్ ట్రాన్సిస్టర్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద గేట్ టెర్మినల్ ఆఫ్ ఎన్ ఛానల్ జేఫెట్ బయాస్డ్. జేఫెట్ బయాస్డ్ అంటే ఈ యొక్క జేఫెట్లోన ఎన్ ఛానల్ టెర్మినల్ అనేది బయాస్ ఎలా చేయబడుతుంది? ఆప్షన్ ఏ గేట్స్ ఆర్ రివర్స్ బయాస్డ్, గేట్స్ అనేది రివర్స్ బయాస్ చేసి ఉంటారు. బి గేట్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్, గేట్స్ అనేటివి ఫార్వర్డ్ బయాస్ చేసి ఉంటారు. సి గేట్స్ ఆర్ గేట్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ విత్ డ్రైన్. సో గేట్స్ అనేటివి ఫార్వర్డ్ బయాస్ చేయబడి ఉంటాయి డ్రైన్తో కలిపి. డి గేట్స్ ఆర్ రివర్స్ బయాస్డ్ విత్ సోర్స్, గేట్స్ అనేటివి రివర్స్ బయాస్ చేయబడి ఉంటాయి సోర్స్తో కలిపి అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఎన్ ఛానల్ జేఫెట్లో గేట్ టెర్మినల్ అనేది ఎలా బయాస్ చేయబడి ఉంటుంది అన్నట్లయితే గేట్ టెర్మినల్ అనేది రివర్స్ బయాస్ చేయబడి ఉంటుంది సోర్స్తో కలిపి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ టర్న్ ఆన్ టైమ్ వైల్ ట్రాన్సిస్టర్ మేక్స్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ V2 టు V1. సో V2 టు V1 మధ్యలో యొక్క ట్రాన్సిషన్ ఏర్పడేటప్పుడు టర్న్ ఆన్ టైం అనేది ఎంత? టోటల్ టర్న్ ఆన్ టైం. ఆప్షన్ ఏ టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ మైనస్ టీఎస్, బి టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ మైనస్ టీడీ, సి టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు టీడీ ప్లస్ టీఆర్, డి టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ ప్లస్ టీడీ ప్లస్ టీఎస్. ఇందులో ఆ యొక్క టోటల్ టర్న్ ఆన్ టైం ఎంత అన్నట్లయితే ఆప్షన్ సి టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు టీడీ ప్లస్ టీఆర్. డిలే టైం తర్వాత రైజ్ టైం రెండింటిని కలిపి టీ ఆన్ టైం అంటారు. రైజ్ టైంని డిలే టైంని కలిపి టీ ఆన్ టైం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యూజింగ్ ద మెథడ్స్ ఆఫ్ పాయింట్ కాంటాక్ట్, గ్రోన్, డిఫ్యూషన్ అండ్ అలాయ్ జంక్షన్స్. సో ఏ సాధారణ పద్ధతులు ఉపయోగించి కాంటాక్ట్ పెరిగిన విస్తరణ మరియు మిశ్రమాల జంక్షన్ని రూపొందిస్తారు? ఆప్షన్ ఏ ఇండక్టర్, బి రెసిస్టర్, సి కెపాసిటర్, డి ట్రాన్సిస్టర్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ట్రాన్సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వై ద కలెక్టర్ రీజన్ ఈజ్ ఫిజికలీ మేడ్ లార్జర్ దెన్ ఎమిటర్ రీజన్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్లోన కలెక్టర్ రీజన్ అంటే కలెక్టర్ ఉన్నటువంటి భాగం అనేది ఎమిటర్తో పోల్చినప్పుడు ఎందుకు ఫిజికల్గానే లార్జ్గా ఉంటుంది, అంటే భౌతికంగానే లార్జ్గా ఉంటుంది అన్నట్లయితే ఆప్షన్ ఏ ఇట్ హ్యాస్ టు డిసిపేట్ మోర్ హీట్ని డిసిపేట్ చేయడం కోసము, బి అవుట్పుట్ టేకెన్ ఫ్రమ్ కలెక్టర్ టెర్మినల్, అవుట్పుట్ అనేది కలెక్టర్ టెర్మినల్ తీసుకోవడం కోసము, సి బేస్ కలెక్టర్ రీజన్ ఈజ్ రివర్స్ బయాస్డ్, బేసు కలెక్టర్ రీజన్ అనేది రివర్స్ బయాస్లో ఉంచడం కోసము, డి కలెక్టర్ రీజన్ ఆల్వేస్ ఆపరేట్ విత్ హై వోల్టేజ్, కలెక్టర్ రీజన్ అనేది హై వోల్టేజ్తో ఆపరేట్ చేయడం కోసము అన్నట్లయితే సో ఆప్షన్ సి బేస్ కలెక్టర్ రీజన్స్ ఈజ్ రివర్స్ బయాస్, డి కలెక్టర్ రీజన్ ఆల్వేస్ ఆపరేట్ విత్ హై వోల్టేజ్, కలెక్టర్ రీజన్ అనేది ఎప్పుడు కూడా హై వోల్టేజ్తో ఆపరేట్ అవ్వడానికి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇట్ హ్యాస్ టు డిసిపేట్ మోర్ హీట్. ఈ యొక్క కలెక్టర్ రీజన్ అనేది మోర్ హీట్ని అంటే ఎక్కువ హీట్ని డిసిపేట్ చేస్తుంది కనుక మనము ఫిజికల్గా కలెక్టర్ రీజన్ అనేది ఎమిటర్ రీజన్తో పోల్చినప్పుడు పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఏ ట్రాన్సిస్టర్ ఇఫ్ ఎమిటర్ టు బేస్ అండ్ కలెక్టర్ టు బేస్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్. సో ఎమిటర్ టు బేస్ అనేది మరియు కలెక్టర్ టు బేస్ అనేది రెండూ కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఆ యొక్క ట్రాన్సిస్టర్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ యాక్ట్స్ యాజ్ యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది, బి యాక్ట్స్ యాజ్ అన్ ఆసిలేటర్గా పనిచేస్తుంది, సి యాక్ట్స్ యాజ్ అన్ ఓపెన్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది, డి యాక్ట్స్ యాజ్
ఏ క్లోజ్డ్ స్విచ్. ఇక్కడ మనకు బేసు కలెక్టరు ఆ తర్వాత అంటే ఎమిటర్ టు బేసు తర్వాత కలెక్టర్ టు బేస్ రెండూ కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు అక్కడ మన జరిగేది ఏంటి అన్నట్లయితే ఇట్ యాక్ట్స్ యాజ్ క్లోజ్డ్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లాస్ ఏ యాంప్లిఫైయర్? సో క్లాస్ ఏ యాంప్లిఫైయర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏది? ఆప్షన్ ఏ మినిమం డిస్టార్షన్, బి మ్యాక్సిమం కరెంట్ గెయిన్, సి మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్, డి మినిమం సిగ్నల్ టు నాయిస్ రేషియో లెస్. సో ఆ యొక్క క్లాస్ ఏ యాంప్లిఫైయర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ మినిమం డిస్టార్షన్ లేదా వక్రీకరణ అనేది చాలా తక్కువగా ఉంటుంది క్లాస్ ఏ యాంప్లిఫైయర్ అవుట్పుట్లో. సో అందుకే దాని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అదే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ప్రొడ్యూసెస్ సిగ్నల్ వేవ్స్ ఆర్ పల్సెస్ వితౌట్ అన్ ఇన్పుట్? సో ఇన్పుట్ లేకోకున్నట్టుగా ఆ యొక్క సిగ్నల్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏది? సో ఇది ఎన్నోసార్లు వచ్చింది. ఆప్షన్ ఏ డిటెక్టర్, బి యాంప్లిఫైయర్, సి ఆసిలేటర్, డి మాడ్యులేటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆసిలేటర్. ఆసిలేటర్ అనేది ఇన్పుట్ లేకున్నా అవుట్పుట్లోన ఏసీ సిగ్నల్స్ని లేదా పల్సెస్ని ఇన్పుట్ లేకున్నా కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సర్క్యూట్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ఆసిలేషన్స్ ఆర్ వేవ్స్ ఇన్ యాన్ ఆసిలేటర్ సర్క్యూట్? ఆసిలేటర్ సర్క్యూట్లోన ఆ యొక్క ఏ పార్ట్ అనేది లేదా ఏ సర్క్యూట్ అనేది కంపల్సరీగా అవసరము. ఎందుకంటే ఆసిలేషన్స్ వేవ్స్ అనేటివి మనకు ఆసిలేషన్స్ చేయడం కోసము. ఆప్షన్ ఏ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్, బి వోల్టేజ్ మల్టిప్లయర్, సి నెగటివ్ ఫీడ్బ్యాక్, డి పాజిటివ్ ఫీడ్బ్యాక్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాజిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది ఎసెన్షియల్. ఎందుకు? ఆసిలేషన్స్ని మెయింటైన్ చేయడం కోసము ఆసిలేటర్ సర్క్యూట్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ యూని జంక్షన్ ట్రాన్సిస్టర్? యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ రెక్టిఫికేషన్, బి యాంప్లిఫికేషన్, సి రెగ్యులేటర్ సర్క్యూట్స్, డి ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్ని ట్రిగ్గరింగ్ చేయడం కోసమే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ హ్యాస్ వెరీ హై ఇన్పుట్ ఇంపిడెన్స్, లో నాయిస్ అవుట్పుట్, గుడ్ లీనియారిటీ అండ్ లో ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటీ? ఏ డివైస్కి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటే ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, నాయిస్ అనేది తక్కువ ఉంటుంది, గుడ్ లీనియారిటీ ఉంటుంది, లో ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటీ ఉంటుంది? ఆప్షన్ ఏ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, బి పిఎన్పి ట్రాన్సిస్టర్, సి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, డి యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫెట్, దట్ ఈస్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లోన ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎక్కువగా ఉంటూ నాయిస్ తక్కువగా ఉంటూ అవుట్పుట్ దగ్గర గుడ్ లీనియారిటీ ఉంటుంది అండ్ లో ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ కరెంట్ కంట్రోల్ ఆఫ్ మాస్ఫెట్ కంపేర్ టు జేఫెట్? జేఫెట్తో పోల్చినప్పుడు మాస్ఫెట్లోన కరెంట్ కంట్రోల్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఇన్సులేటింగ్ లేయర్ ఇన్స్టెడ్ ఆఫ్ జంక్షన్. సో జంక్షన్ దగ్గర ఇన్సులేటింగ్ లేయర్ అనేది యూజ్ చేస్తాము. బి యూజింగ్ ఎన్ మెటీరియల్ ఇన్స్టెడ్ ఆఫ్ పీ మెటీరియల్ ఆ యొక్క పీ మెటీరియల్ బదులు ఎన్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం పీ మెటీరియల్ బదులుగా. సి యూజింగ్ పీ మెటీరియల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ మెటీరియల్ బదులుగా పీ మెటీరియల్ని యూజ్ చేస్తాము. డి యూజింగ్ ఎన్ మెటీరియల్ గేట్ ఇన్స్టెడ్ ఆఫ్ పీ మెటీరియల్ బదులుగా ఎన్ మెటీరియల్ గేట్ అనేది యూజ్ చేస్తాము అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇన్సులేటింగ్ లేయర్ ఇన్స్టెడ్ ఆఫ్ జంక్షన్ లేకోకుండా లేయర్గా యూజ్ చేస్తాము. ఎక్కడ అంటే కరెంట్ కంట్రోల్ చేసే దగ్గర. ఎక్కడ అంటే మాస్ఫెట్లో. దేంతో పోల్చినప్పుడు? జేఫెట్తో పోల్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ సర్క్యూట్?
ఇక్కడ ఇవ్వబడినటువంటి యాంప్లిఫైర్ సర్క్యూట్ యొక్క టైప్ ఏది? ఆప్షన్ ఏ కామన్ బేస్ యాంప్లిఫైర్, బి కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్, సి క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్, డి కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్. ఇక్కడ మనం చూసినట్లయితే పై భాగం అంటే కలెక్టర్ భాగాన్ని మనం కామన్ చేసి ఉన్నాం కనుక దీన్ని ఏమంటారు అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. దిస్ ఈజ్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పీక్ వోల్టేజ్ ఆఫ్ 220 volts RMS AC వోల్టేజ్? సో 220 volts RMS AC వోల్టేజ్ ఉన్నప్పుడు పీక్ వోల్టేజ్ ఎంత? సో 220 volts RMS వోల్టేజ్ ఉంది, AC వోల్టేజు. సో దాని యొక్క పీక్ వోల్టేజ్ ఎంత? ఆప్షన్ ఏ 330.02 volts, బి 311.17 volts, సి 312.25 volts, డి 315.20 volts. The correct answer is option B 311.17 volts. Next question, how the input impedance of CRO can be increased? Input impedance ni ela increase chestamu CRO lo? Option A by adding resistance to CRO probe, ఆ యొక్క రెసిస్టెన్స్ ని CRO probe కి కలపడం ద్వారానా? బి by adding resistance to trigger level circuit, ట్రిగ్గర్ లెవెల్ సర్క్యూట్కి రెసిస్టెన్స్ యాడ్ చేయడం వలన. సి బై ఇంక్రీజింగ్ టైమ్ బేస్ అటెన్యూయేటర్ స్విచ్ పొజిషన్, టైమ్ బేస్ అటెన్యూయేటర్ స్విచ్ పొజిషన్ని ఇంక్రీజ్ చేయడం వలన. లేదా డి బై ఇంక్రీజింగ్ వోల్ట్స్ పర్ సెంటీమీటర్ అటెన్యూయేటర్ స్విచ్ పొజిషన్, వోల్ట్ పర్ సెంటీమీటర్ ఉన్న అటెన్యూయేటర్ స్విచ్ పొజిషన్ని అడ్జస్ట్ చేయడం వలన లేదా ఇంక్రీజ్ చేయడం వలన అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బై యాడింగ్ రెసిస్టెన్స్ టు CRO ప్రోబ్. CRO ప్రోబ్కి రెసిస్టెన్స్ని యాడ్ చేయడం వలన ఇన్పుట్ ఇంపిడెన్స్ని పెంచవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిస్ప్లేడ్ సిగ్నల్ ఆన్ CRO స్క్రీన్ ఓవర్డ్ బై 5 division విత్ ఏ టైమ్ బేస్ సెట్టింగ్ ఆఫ్ 0.2 microseconds. సో ఇక్కడ డిస్ప్లే చేసిన ఆ యొక్క CRO స్క్రీన్ మీద ఉన్నటువంటి 5 divisions విత్ టైమ్ బేస్ వచ్చేసి 0.2 మైక్రోసెకండ్స్తోన డివిజన్ అవుతున్న 5 divisions-తో 0.2 మైక్రోసెకండ్స్తో ఏర్పడినటువంటి ఆ యొక్క సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఆప్షన్ ఏ 1.0 kHz, బి 10.0 kHz, సి 100.0 kHz, డి 1000.0 kHz. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1000.0 kHz. నెక్స్ట్ క్వశ్చన్, what defect will occur in the radio if pulsations are not removed from the input of rectifier? సో పల్సేషన్ అనేటివి రిమూవ్ చేయకపోతే ఇన్పుట్ రెక్టిఫైర్ యొక్క ఇన్పుట్ దగ్గర ఏ డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది రేడియోలో? ఆప్షన్ ఏ ఇంప్రాపర్ ట్యూనింగ్, సరైనటువంటి విధానంలో ట్యూనింగ్ ఉండదు, బి నో రెస్పాన్స్, స్పందన ఉండదు, సి హమ్మింగ్ సౌండ్ అనేది వస్తుంది, డి వర్క్స్ విత్ లో వాల్యూమ్, వర్క్ అవుతుంది కానీ తక్కువ వాల్యూమ్ వస్తుంది. ఈ యొక్క ఇన్పుట్ దగ్గర పల్సేషన్లోన రిమూవ్ చేయకపోతే, ఆ యొక్క పల్సేషన్స్ అనేటివి ఇన్పుట్ దగ్గర రిమూవ్ చేయకపోతే అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హమ్మింగ్ సౌండ్ ఏర్పడుతుంది. అంటే హమ్మింగ్ సౌండ్ అనేది ఇందులో ఏర్పడుతుంది, అంటే నాయిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ద డిప్లీషన్ రీజన్ బిహేవ్? డిప్లీషన్ రీజన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? ఆప్షన్ ఏ యాజ్ అ రెసిస్టర్, ఆప్షన్ బి యాజ్ ఇన్సులేటర్, సి యాజ్ కండక్టర్, డి యాజ్ సెమీ కండక్టర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇన్సులేటర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పవర్ గెయిన్ ఆఫ్ CE యాంప్లిఫైర్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ ఏ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ 66 అండ్ బీటా ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ 100 ఉన్నప్పుడు మనకు యొక్క కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ యొక్క పవర్ గెయిన్ ఎంత అన్నట్లయితే ఆప్షన్ ఏ 1.5 volts, బి 166, సి 0.66, డి 6600. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 6600. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇఫ్ SCR ఈస్ latched into conduction అండ్ గేట్ కరెంట్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ DC? సో ఆ యొక్క SCR అనేది ఒక SCRలోన
లాచ్ నుంచి కండక్షన్ మోడ్లోనికి వచ్చినప్పుడు గేట్ కరెంట్ అనేది డీసీ కరెంట్ అనేది రిమూవ్ చేసినప్పుడు ఏ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ, ఎస్సీఆర్ గెట్స్ కట్ ఆఫ్, ఎస్సీఆర్ అనేది ఆఫ్ అవుతుంది. బి, కరెంట్ త్రూ ఎస్సీఆర్ ఆఫ్, ఎస్సీఆర్ కరెంట్ ద్వారా పాస్ అయ్యేటువంటి ఆ యొక్క ఎస్సీఆర్ ద్వారా పాస్ అయ్యేటువంటి కరెంట్ అనేది ఆఫ్ అవుతుంది. బి, అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి రెడ్యూస్డ్, అవుట్పుట్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. డి, గేట్ లాసెస్ కంట్రోల్ ఓవర్ కండక్షన్. సో గేట్ లాసెస్ అనేటివి కంట్రోల్ అవుతాయి కండక్షన్ టైంలోన, గేట్ లాసెస్ అనేటివి కంట్రోల్ చేయబడతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గేట్ లూజెస్. అంటే గేట్ లూజెస్ కంట్రోల్ ఓవర్ కండక్షన్. కండక్షన్ టైంలో గేట్ అనేది ఆ యొక్క కండక్షన్ మోడ్లోన గేట్ అనేది కంట్రోలింగ్ కోల్పోతుంది. ఎప్పుడు ఆ యొక్క ఎస్సీఆర్ అనేది ల్యాచ్డ్ అయ్యి కండక్షన్ టైంలోన గేట్ కరెంట్ అనేది రిమూవ్ చేయబడితే గేట్ లూజెస్ కంట్రోల్, ఆ యొక్క గేట్ టర్మినల్ అనేది కంట్రోల్ అనేది కోల్పోతుంది కండక్షన్ మోడ్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పించ్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ జేఫెట్? జేఫెట్లో పించ్ ఆఫ్ వోల్టేజ్ యొక్క ఫలితం ఏంటి? ఆప్షన్ ఏ, నో డిప్లీషన్ రీజన్ ఎగ్జిస్ట్, డిప్లీషన్ రీజన్ అనేది ఏర్పడదు. బి, డ్రైన్ కరెంట్ బికమ్స్ జీరో, డ్రైన్ కరెంట్ అనేది జీరో అవుతుంది. సి, రివర్స్ బయాస్ వోల్టేజ్ బికమ్స్ జీరో, రివర్స్ బయాస్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. డి, విడ్త్ ఆఫ్ ఛానల్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. సో ఆ యొక్క ఛానల్ యొక్క విడ్త్ అనేది మ్యాక్సిమం వాల్యూకి చేరుకుంటుంది అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, డ్రైన్ కరెంట్ బికమ్ జీరో. ఎప్పుడు పించ్ ఆఫ్ వోల్టేజ్ అనేది జేఫెట్లో పించ్ ఆఫ్ వోల్టేజ్ యొక్క ప్రభావం ఏమిటి అన్నట్లయితే డ్రైన్ కరెంట్ అనేది జీరో అవుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఇంతటితో ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 4 మాడ్యూల్ 1 ఎలక్ట్రానిక్ ప్రాక్టీస్ అనేది ముగించబడింది. మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిగతా మాడ్యూల్స్ కోసము మాడ్యూల్ వైజ్ మీరు ఒక్కొక్క చాప్టర్ని చూసి గమనించి నేర్చుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.